హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. సో మేమైతే చెప్పాను కదండి, శనివారం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. అలాగే జూబ్లీ హిల్స్లో ఉండే టీటీడీ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా బాగుందండి, కొండ మీద ఉందన్నమాట టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. సో ఇలా మాకు తెలియక మేము గూగుల్ మ్యాప్స్లో రూట్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ టెంపుల్కి అయితే అంటే టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే రూట్ చూపించింది. అక్కడ బండి పార్క్ చేసి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి అయితే మేము వచ్చామన్నమాట. మేము వచ్చే రూట్లో మాకు ఇట్లా ఉత్తర ద్వారం కనిపించింది. అలాగే స్వామివారి పుష్కరిణి కూడా కనిపించిందండి. అండ్ ఇలా వస్తూ ఉంటే మాకు టెంపుల్ మెయిన్ అంటే టెంపుల్లోకి డైరెక్ట్ అయితే ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. మెయిన్ గోపురం చూపించాం కదా స్టార్టింగ్, అలా అయితే వెళ్ళామన్నమాట. సో మేము ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ విజిట్ అయిన తర్వాత మేము టీటీడీకి అయితే వచ్చామండి. దాదాపు 1 అరౌండ్ ఆ టైం అయితే అయిందనమాట. సో లడ్డు కౌంటర్లో ప్రతి శనివారం ఇక్కడ తిరుమల లడ్డు అయితే ఇస్తారని అయితే మా హస్బెండ్ చెప్పారండి. సో మేము వచ్చిన టైంకి ఎక్కువ రష్ అయితే లేరు, కానీ ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు. సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అండి. సో బయటకు వచ్చేస్తామన్నమాట ఆ రూట్లోంచి. వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అలాగే గోదాదేవి అమ్మవారు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నారనమాట. సో చాలా బాగున్నది విగ్రహము. సో తిరుమలలో ఎలా అయితే అనిపించిందో సేమ్ అదే డివైన్ వైబ్ అయితే మనకు వస్తుందన్నమాట. సో విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా విజిట్ అవ్వండి. సో ప్రతి శనివారం తిరుమల లడ్డు అయితే ఇస్తారంట. అండ్ ప్రతి శనివారమో లేకుంటే ఎవ్రీడేనో నాకు తెలియదండి, భోజనాలు అయితే మేము వెళ్ళిన టైంకి అయితే భోజనాలు కూడా పెట్టారనమాట. నేను అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి. అండ్ చుట్టూ తిరిగేటప్పుడు పైన మనకు విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదండి, నేను అది మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. సో చాలా బాగుంది, మొత్తం కూడా షేమియానా వేసి అలా అయితే బాగా చేశారనమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. సో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనం స్టెప్స్లో దిగి వెళ్ళామంటే అక్కడే ఉంటుందన్నమాట. అండ్ శంఖచక్రాలు ఉన్నాయి, అక్కడ దీపాలు పెడుతున్నారు. టెంపుల్కి మనకు రైట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ కూడా ఉందండి. సో ఇక్కడ స్పెషల్గా నేను చూసింది ఏంటి అంటే వినాయక స్వామి టెంపుల్లో అంటే వినాయకుడి వైఫ్స్ వచ్చేసి సిద్ధి బుద్ధి కదా, ఇక్కడ ఓన్లీ సిద్ధి మాత్రమే ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఇట్లా శంఖచక్ర నామాలు అయితే ఉన్నాయి. సో టెంపుల్ విజిట్ అయిన తర్వాత మేము ఏవైతే మనకు అన్నప్రసాదాలు పెడుతున్నారో అవి తీసుకున్నాము. తిన్న తర్వాత టెంపుల్ చుట్టూ నడుస్తూ ఉంటే మనకు బ్యాక్ సైడ్ గణపతి టెంపుల్ అయితే కనిపించిందండి, మహాగణపతి టెంపుల్ అని. సో నేను జస్ట్ బయట మాత్రమే తీశాను, లోపల అలౌ చెయ్యరండి. సో ఎందుకు అనేసి నేను కూడా ఏం తీయలేదు. సో ఇది వచ్చేసి మనకు చాలా బాగుందండి, చాలా బాగుంది విగ్రహం అయితే. సో వినాయకుడి ఒళ్ళో అమ్మవారు కూర్చున్నట్లయితే ఉందన్నమాట. నేను అడిగాను సిద్ధి బుద్ధినా స్వామి లేదంటే లక్ష్మీదేవా అని అయితే అడిగాను. అడిగితే లేదమ్మా సిద్ధినే అని అయితే చెప్పారనమాట. అండ్ వస్తూ మేము కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం మెయిన్ ఎంట్రన్స్, అలాగే గుర్తుగా ఉండాలనేసి. అండ్ మా చిన్నోడిని రీల్ తీరా నాన్న అంటే చూడండి ఇలా తీసాడనమాట స్లో మోషన్లో. సో ఓకేలే అనేసి అంటే ఒక గుర్తుగా ఉంటుంది కదా అని అయితే నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్ అండి, చాలా బాగుంది. చాలా అంటే కొండ మీద కదా, వర్షం పడేట్టుగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు, మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా చల్లగా ఉంది. మధ్యాహ్నం 1 o'clock 2 o'clock అయినా కూడా మాకు అసలు ఎండ అనేది లేదనమాట. చాలా మంచి చల్లగాలి అయితే వచ్చిందనమాట. సో చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన వాళ్ళు దగ్గరే కాబట్టి సో ఇక్కడికి కూడా విజిట్ అయ్యే వెళ్తున్నారండి. సో ఇది వీకెండ్ 1 day ట్రిప్ లాగైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో కాస్త ఎర్లీగా మనం ఇంట్లో బయలుదేరామంటే ఇంక 3 టెంపుల్స్ జూబ్లీ హిల్స్లో ఉండే 3 టెంపుల్స్ అయితే మనం కవర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ పైన చూడండి ఎంత బాగున్నాయో మేఘాలు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఏమంటే థ్యాంక్ గాడ్ వర్షం అయితే పడలేదండి. సో సండే అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు, సండే అయితే ఫుల్ వర్షము. ఈవినింగ్ టైం అస్సలు తీయకుండా పడింది, నైట్ అంతా కూడా పడింది. సో ఫ్లవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మేము సండే అయితే వెళ్ళాలనుకోలేదు. సాటర్డే అయితే వెళ్ళామన్నమాట ఎట్లో కల్లా ధైర్యం చేసి. సో బాగుంది, టెంపుల్ అయితే బాగుంది, తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. సో 1 day టూర్ లాగా మీరు ప్లాన్ చేసుకోండి. మార్నింగే కనుక మీరు బయలుదేరారంటే పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా పెద్దగా రష్ ఏమి ఉండరు. అక్కడ నుంచి చూసుకొని టీటీడీ, అలాగే అక్కడ నుంచి మనకు పూరి జగన్నాథ స్వామి ఆలయం కూడా చూసుకోవచ్చు. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో అయితే మనకు ఈ 3 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.